ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట మండలాలకు చెందిన 65 మంది లబ్ధిదారులకు 23,24,000 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే శంకర్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అనేక విపత్కర పరిస్థితుల్లో వైద్యం కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్న పేదల సహాయంలో ప్రభుత్వం ఎప్పుడూ వెనకడుగు వేయదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడే ధ్యేయంతో సీఎంల రిలీఫ్ ఫండ్ నిరంతరాయంగా కొనసాగుతుందని, త్వరలో ఫరూక్ నగర్, కొందుర్గు, కేశంపేట మండలాల్లో కూడా పెద్ద ఎత్తున లబ్ధిదారులకు చెక్కులు అందజేయనున్నట్టు తెలిపారు. నందిగాం, కేశంపేటకు సంబంధించిన ప్రమాదవశత్తు వారికి వైద్య రీత్యా కొద్దిగా సీఎం రిలీఫ్ శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 3 మండలాలు కలిసి 65 చెక్కులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, హెల్త్ మినిస్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ పేదోళ్ళకు అండగా నిలబడాలి, పేదోళ్ళను ఆదుకోవాలని చెప్పి కూడా ఆరోగ్యశ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. నిరంతరం ప్రక్రియ. రేపు మళ్ళా పరక్నార్ మండలం, చెవదరుగూడెం, కొందూరు మండలానికి కూడా రేపో ఎల్లుండో చెక్కులు ఇవ్వబడతాయి. ఈరోజు నిజంగా కూడా చెప్తా ఉన్నాం, ఈ ప్రజలకు, ఈ పేద ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా దీవించాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.